హాయ్ హలో నమస్తే అండి. మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. తమ్నైల్ చూసే ఉంటారు. తోటకూర ఎండు రొయ్యలు ఎంత అమోఘంగా ఉంటదంటే సూపర్ టేస్టీగా ఉంటది. తప్పకుండా ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. ముఖ్యంగా అన్నంలోకే బాగుంటదండి. చూడండి, 1/2 కప్పు ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఇదైతే మన మిద్దె తోటలో వచ్చిన తోటకూర చక్కగా కడిగి తరిగి పెట్టుకున్నా అండి. ఆల్మోస్ట్ ఒక 1/2 kg తోటకూర అవుతుంది. దానికి ఈ చిన్న స్వీట్ కప్ తోటి 1/2 కప్పు ఒలిసిన రొయ్యలండి. నార్మల్ అయితే ఈ కప్పు నిండా అయితే 1/2 కప్ అయితే ఇలా మూతులు, ఈకలు, తోకలు అన్ని తీసేసి నీట్ చేసి పెట్టుకున్నా. ఇవి ఏంటంటే తీసే ముందే కొంచెం లైట్ గా ఫ్రై చేయాలి. లైట్ గా డ్రై రోస్ట్ అండి. డ్రై రోస్ట్ చేసిన తర్వాతనే ఇవి క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇవైతే నేను ఒకేసారి ఒక 1/4 kg తీసుకొని క్లీన్ చేసుకొని స్టోర్ చేసి ఉంచుకుంటా అండి. ఇవి అంటే క్లీన్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు మనం ఇమీడియట్ చేసుకోవడానికి వీలుగా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటా. ఇప్పుడైతే వీటిని నీళ్ళల్లో వేస్తున్నా. నీళ్ళల్లో శుభ్రంగా కడగాలి. ఇందులో ఇసుక, మట్టి ఉంటది కాబట్టి నీళ్ళల్లో వేసి ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఒకవేళ మనకు టైం లేదు, ఎక్కువ సేపు నానబెట్టలేము అన్నప్పుడు ఏం చేయాలి అంటే గోరువెచ్చటి నీళ్ళు వేయాలి. అప్పుడు త్వరగా క్లీన్ అయిపోతుంది. ఈ వాటర్ తీసేద్దాం. వాటర్ తీసేసి మళ్ళీ కొత్త నీళ్ళు వేసానండి. ఫ్రెష్ వాటర్ వేసి నీళ్ళల్లో కొంచెం సేపు వదిలేద్దాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తున్నా. ఒక కడాయి తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదు. మీరు ఏ విధంగా అయితే వాడతారో దాన్ని బట్టి వేయండి. ఇది మంచి గానుగ నూనె, పల్లి నూనె అండి. గ్రౌండ్ నట్ ఆయిలే వాడుతున్నాను. కొంచెం స్టవ్ పెంచుతున్నా. నూనె వేడైందండి. మరీ ఎక్కువ వేడి కావద్దు. కొంచెం వేడైన తర్వాత ఇవి నీళ్ళల్లో నుండి తీసి రొయ్యలు ఆయిల్లో వేసేసుకోవాలి. మనం ఎంత నీట్గా శుభ్రం చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి. లేకపోతే తలలు అవన్నీ ఉన్నాయంటే పళ్ళ కింద ఇసుక తిన్నట్టుగా కిస్కిస్మని సౌండ్ వస్తూ ఉంటది. ఈ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లో అయ్యేంత వరకు వేపుకోవాలి. ఎందుకంటే మొన్ననే టమాటా రొయ్యలు పెట్టిన, ఇప్పుడైతే ఇవి తోటకూర రొయ్యలు రెసిపీ. ఇంకా నెక్స్ట్ ఏ వెజిటబుల్ వేసి వండాలో మీరు కామెంట్ చేయండి. చక్కగా రొయ్యలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయ్యాయి. స్మెల్ కూడా మంచి వాసన వస్తుంది. తినే వాళ్ళకి మంచిగా ఉంటుంది, తినని వాళ్ళకి అబ్బో అంటారండి. ఇప్పటిదాకా స్టీల్ స్పూన్ వాడినా కదా, ఇప్పటి వరకు స్టీల్ స్పూన్ వాడిన సౌండ్ వస్తుంది, మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి, డిస్టర్బెన్స్ ఉంటుందని మళ్ళీ ఈ కట్టె స్పూన్ లోకి మారాను. చూడండి, నీట్ గా క్లీన్ చేసుకుంటే ఇలా చూడడానికి బాగుంటది, తినడానికి బాగుంటది, స్మెల్ రాకుండా ఉంటదండి. చూసారా, మంచిగా ఫ్రై అయ్యి ఇవి పక్కన పెట్టేసి ఇదే నూనెలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నా. ఉల్లిపాయ మాత్రం ఒక్కటి మీడియం సైజ్ వేసాను. పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిరపకాయలు వేసానండి. అయితే ఇంకొక చిన్న చిట్కా అండి, రొయ్యలు కొంచెము ఏజ్ అయిన వాళ్ళు ఉండి పళ్ళు లేని వాళ్ళు ఉంటే తినడానికి ఇలా క్రిస్పీగా ఉంటే ఇబ్బంది పడతారు. అటువంటి టైంలో ఏం చేయాలంటే రొయ్యలు బయటకు తీయొద్దండి. ఇలా ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్ గా ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అప్పుడు కర్రీతో పాటు రొయ్యలు కూడా ఉడికిపోయి తినడానికి మెత్తగా ఉంటాయి. క్రిస్పీగా కావాలనుకున్నప్పుడే ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేస్తున్నా. కొంచెం ఆకుకూరల పళ్ళ కిందికి వస్తే బాగుంటది. ఒక 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంపి వేస్తున్నా. ఇవన్నీ చక్కగా వేగాలి. తాలింపు చక్కగా వేగింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసేసి కలపకుండా ఏం కాదండి, ఆకుకూర వేసేద్దాం.
ఇందులో ఒక 1/4 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాండి. ఆకుకూర తొందరగా మగ్గడానికి మూత పెట్టేస్తున్నా. కొంచెం స్టవ్ తగ్గించేసుకున్నా. చూద్దామండి. ఉప్పేస్తే ఇలా నీరు వచ్చేస్తుంది. ఇందులో వచ్చిన నీరుతో మాత్రమే ఆకుకూర ఉడికితే సూపర్ ఉంటుందండి. నేనైతే ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లోనే ఉంచాను. సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టామనుకోండి నీరు అంతా వెళ్ళిపోయి డ్రై అయిపోతుంది, సరిగా ఉడకదు. కాబట్టి సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెడుతున్నాను. ఒక 2-3 నిమిషాలు సిమ్లో ఉడికిస్తే అప్పుడు ఆకుకూర పర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి. చూద్దామండి. ఆకంత దగ్గరకు వచ్చేసింది, ఉడికిపోయిందండి మంచిగా. టమాటా వేసుకుందాం. ఒక 3 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేశానండి. పండిన ఎర్రగా ఉన్న టమాటా వేస్తే బాగుంటది. కారం కూడా వేసుకుందాం. కారం పొడి ఒక 1/2 టీ స్పూన్. ఉప్పు ముందే వేసాం కాబట్టి ఇందులో ఇంకా వేరే ఏం వేయాల్సిన పని లేదండి. టమాటా వేస్తున్నా కాబట్టి తోటకూర తక్కువ వేసినా అండి. టమాటా ఎక్కువ ఉండి తోటకూర తక్కువ ఉంటేనే బాగుంటది. తోటకూర క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే టమాటా వేయకుండా ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలు వేసుకోవచ్చు కానీ ఫ్రై చేసుకుంటే బాగుంటది. టమాటా పూర్తిగా ఉడకాలి. మూత పెట్టేస్తున్నా. కొంచెం ఫ్లేమ్ పెంచుతున్నా అండి. ఇలా టమాటాలు మంచిగా వేడయ్యే వరకే హైలో పెట్టాలి. లేకపోతే ఇది తోటకూర మాడుతుంది, చేదెక్కుతుందండి కర్రీ. మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ తగ్గించుకోవాలి. పూర్తిగా సిమ్లో పెట్టాను. మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు ఉడికించుకుందామండి. ఒకసారి చూద్దామండి. పర్ఫెక్ట్ గా ఉడికింది. మంచిగా టమాటాలు కూడా మెత్తగా అయిపోయినాయి. స్పూన్ తో ఇలా అంటే ఇంకా మెత్తగా అయిపోతాయండి. మరీ మెత్తగా ఇట్లా గుజ్జులాగా వెన్నలాగా కావాలంటే మాత్రం కొంచెం పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ కొంచెం ఎనుపుకోండి. ఓకేనా? ఇప్పుడు రొయ్యలు ఇందులో వేసేద్దాం. ఇలా మంచి కలిపేసి 1 నిమిషం పాటు మూత పెట్టేస్తే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు పట్టదు. రొయ్యలు వేసినామంటే 1 మినిట్ సరిపోతుంది. 1 మినిట్ అవుతుందండి. చూద్దాము. సూపర్ గా రెడీ అయింది. మీకు ఒకవేళ డ్రై కావాలంటే ఇప్పుడు మూత తీసి పెట్టి ఫ్రై చేస్తే ఇంకా డ్రైగా అయిపోతుందండి. కానీ టమాటా వేసినాం కాబట్టి ఇలా కొంచెం ముద్ద కూరగా ఉంటేనే బాగుంటుంది. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఈ కర్రీ మంచిగా వేడి అన్నంలో తింటే సూపర్ గా ఉంటుందండి. హెల్దీ రెసిపీ. ఎన్నో పోషకాలు గల రొయ్యలు తింటున్నాం మనం. హై ప్రోటీన్ రెసిపీ అండి. మంచి రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ మనం రొయ్యలతో ఏ రెసిపీ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.